ఆయన దృష్టిలో పడలేదు నేను. కొంచెం అది ఉండిపోయింది అది. అంటే ఫీల్ అవుతుంటారా? ఫీల్ అవుతుండాను అని ఫీల్ అవ్వడానికి కాదండి. ఎందుకంటే అంటే అప్పుడున్న తరుణంలో ఏమంటే రాఘవేంద్రరావు గారి దృష్టి కనుక పడిందంటే యూ విల్ బీ ఎ కమర్షియలీ వెరీ పాపులర్ యాక్టర్ అన్నది ఉండేది. సో అందుకని ఐఎమ్ నాట్ దట్ కమర్షియల్ పాపులర్ యాక్టర్, ఓన్లీ అన్ యాక్టర్ అంతే. ఓకే, ఆయన దృష్టిలో పడలేదు. ఆయన దృష్టిలో పడలేదు నేను. కాకపోతే అందరూ స్టార్స్ తోటి మీరు కలిసి యాక్ట్ చేశారు కదా, అందరితోటి చేశారు. ఇన్ఫాక్ట్ అంటే విశ్వనాథ్ గారి చిరంజీవి గారి కాంబినేషన్ వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ శుభలేఖలో చేశారు, అలాగే బాలకృష్ణ గారితో జననీ అందులో చేశారు. ఆల్మోస్ట్ వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశారు డైరెక్టర్ గారు. దాంట్లో చేశారు, స్వర్ణకమలం చేయలేదు, ఇంకోటి చేసావు అబ్బాయి అని వస్తుంది, దాంట్లో చేశాను నేను. చిన్న క్యారెక్టర్, ఒక 1 సీన్ క్యారెక్టర్. వెంకటేష్ గారితో, నాగార్జున గారితో, బాలయ్య బాబు గారితో, చిరంజీవి గారితో ఆ దీంట్లో. సీనియర్ దీంట్లోనే రామారావు గారితో నేను వర్క్ చేయలేదు, నాగేశ్వరరావు గారితో వర్క్ చేశాను, కానీ ఆయన కాంబినేషన్ లేదు. కలెక్టర్ గారు అబ్బాయి ఆ సినిమాలో ఉన్నాను. బట్ అది కృష్ణ గారితో వర్క్ చేశాను, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వాళ్ళందరితోటి చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళందరూ కూడా నాకు మన కూడా నేను అదే చెప్పానండి, ఆ తరుణంలో ఉన్న ది లాస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రమోహన్ గారే. సో వారు కాలం చేసేసరికి ఆ తరుణం టోటల్గా ఇంకా మీకు ఆయనతో చంద్రమోహన్ గారితో కూడా మంచి అనుబంధం ఉంది. నేను వారితో 4-5 సినిమాలు చేశానండి. అండ్ ఈ మా పెళ్ళైన తర్వాత వాళ్ళందరూ కజిన్సే కదా, బంధుత్వం కూడా ఉంది. సారు, డైరెక్టర్ గారు అండ్ వాళ్ళు చంద్రమోహన్ దేర్ ఆల్ కజిన్స్ అన్నమాట, ఫస్ట్ కజిన్స్. సో ఆ బంధుత్వం ఇది ఉండేది. బాగా సంపాదించుకున్న నటుల్లో చంద్రమోహన్ గారి పేరు కూడా చెప్పారు. అంటే సంపాదించుకున్న దాన్ని ఎలా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి, భూముల మీద పెట్టి, కన్స్ట్రక్షన్స్ మీద పెట్టి, అలా ఆయన దాన్ని ఇచ్చేసుకున్నారు. అయినప్పటికీ అంత బాగా డబ్బున్న నటుడు అయినప్పటికీ కూడా ఆ భేషజం కానీ, అహం కానీ ఏమాత్రం లేకుండా. నేను అంటే prior to my getting married to శైలజ గారు, ఆయన ఒక సీనియర్ యాక్టర్గా ఉన్నప్పుడు వారితో నేను ఫస్ట్ టైం పనిచేసినప్పుడు ఎక్కడ ఒక్క సెకండ్ కూడా, ఒక కోణంలో కూడా నేను సీనియర్ అన్న భావాన్ని ఎప్పుడు చూపించేవారు కాదు. హీ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ కో యాక్టర్స్. అండ్ ఏమైనా తప్పులు చేసి ఎక్కడైనా కొంచెం డైలాగ్ పడుతూ ఉంటే దాన్ని ఎలా విరిచి చెప్తే బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అనేది చెప్పి ఎక్కడ ఇబ్బంది పడకుండా విసుక్కోకుండా కరెక్ట్ చేసి చెప్పించే వ్యక్తి. సచ్ వండర్ఫుల్ పర్సన్. అండ్ ఇంకా ఆయనతో కూర్చున్నామంటే నవ్వుతూనే ఉంటాం. చివరి చూపు కోసం మీరు చెన్నై వచ్చాను. ఐ కేమ్ డౌన్ అండ్ వరుసగా సినిమాలు చేసుకున్నారు. శివ మీకు చాలా మంచి పేరు తీసుకున్నారు. నాకు శివ మంచి సినిమా అండి, నార్మల్గా అదే చెప్తున్నాను. అలాంటి సినిమా పడిన తర్వాత నేను చాలా కమర్షియలీ సచ్ ఎ బిగ్ హిట్, చాలా బిజీ అయిపోయి ఉండాలి. అలాంటిది ఆ సినిమా తర్వాత నాకు సినిమాలు లేవు. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అదే టైంలో మీకు పెళ్లి కూడా జరిగింది. పెళ్లి కూడా జరిగింది. సో నేను ప్రతి విషయాన్ని నేను ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండి. ఎస్, మీరు అనొచ్చు ఇది మొగస్తుగా మాట్లాడుతున్నాం అని, చివుక్కు ఉంటుంది. ఎస్, కాదంటలేదు, ఏంట్రా ఇంత సినిమా పడిన తర్వాత మనకి సినిమాలు లేవని. బట్ అదృష్టవశాత్తు దాని తర్వాత నేను కొన్ని సినిమాలు చేశాను. ఎవరో ఇలాగ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు పలానా సంవత్సరం ఈ సినిమా, పలానా సంవత్సరం ఈ సినిమా, పలానా సంవత్సరం ఈ సినిమా, మీరు సినిమా నేను వాళ్ళతో చెప్పేదంటే 365 రోజుల్లో 15 రోజులు 20 రోజులు పనిచేయడం అనేది గొప్ప, లేదా 365 రోజుల్లో 700 రోజులు పనిచేయడం గొప్ప. అంటే రెండు షిఫ్ట్స్ కింద చేయడం. సో నేను ఆ ఉద్దేశంతో అన్నాను నాకు పని లేదు అని. బట్ అగైన్ అదృష్టవశాత్తు ఆ సినిమాల్లోని మంచి పాత్ర పడింది, బాగా సక్సెస్ఫుల్. అందుకనే నేను సినిమాలు చేయలేదు అన్న ఫీలింగ్ ఎవరికి జనాలకి రావట్లేదు. అంటే యాక్చువల్గా ఇంత లాంగేవిటీ ఉన్న ఒక పీరియడ్ చూసుకుంటే చాలా మంది 500-600 సినిమాల పైన చేసి ఉన్నారు. కానీ మీరు చూస్తే సంఖ్యాపరంగా తక్కువగానే 150 కూడా దాటానో లేదో కూడా నాకు తెలియదండి. అది చెప్తున్నాం కదా, అంత పెద్ద సినిమా పడిన తర్వాత నాకు సినిమాలు లేవు ఒక 7.5 years.
7.5 years 7.5 years నాకు ఇది లేదు. ఏంటి నేను కరెక్ట్‌గా అప్పుడే నాకు పెళ్ళయింది. అయ్యయ్యో! ఇదేంటి ఇలాగా నాకేంటంటే వి కమ్ డౌన్ ఫ్రమ్ ఎ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మాయి ఆల్రెడీ ఒక స్థాయి ఉన్న వ్యక్తి. అవును. అంటే బాలు గారి చెల్లెలు. తనకంటే షీ సీనియర్ టు మీ 5 సంవత్సరాలు సీనియర్. వారికంటూ ఒక పేరు, వారికంటూ ఆల్రెడీ ఒక గుర్తింపు అవన్నీ ఉన్నాయి. ఏమిట్రా ఇలాగైపోయింది అన్నది ఎప్పుడు నన్ను తెలుస్తా ఉండేది మనసుని. ఉండేది. తర్వాత అగైన్ నేను చెప్పినట్టు పాజిటివ్‌గా ఆలోచించి బహుశా నాకు వారికి మధ్య ఉన్న బంధాన్ని బలపరచడం కోసమే భగవంతుడు నాకు ఇక్కడ పని ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఒక పరీక్షలాగా పెట్టాడేమో. అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ స్మూత్‌గా ఉండి అంత రోజీగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇబ్బందులు ఉన్నప్పుడే ప్రాబ్లమ్స్ బయటపడతాయి. వ్యక్తిత్వం బయటపడుతుంది. పద్ధతి. పైగా ఏంటంటే పెళ్ళైన కొత్తలోనే ఇలా జరగటం అనేది. సో ఆ దీని మీద లక్కీగా ఇద్దరు వేవ్ లెంత్ ఒకే దీంట్లో ఉండడం వల్ల అది బలపరచడానికి కోసమే భగవంతుడు ఇది చేసేయడం అని పాజిటివ్‌గా. సరే ఇదొక పక్కన పెట్టేస్తే నాకే కాదు నాలాంటి ఎంతో మందికి సినిమాని నమ్ముకుని వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ భగవంతుడు వరప్రసాదంగా పంపించింది టెలివిజన్. టెలివిజన్‌లో నేను చేసిన పాత్రలు అవన్నీ సినిమాల కింద తీసుంటే నన్ను కన్సిడర్ చేసి ఉండేవారు కాదు. బట్ ఆ దీంట్లో టీవీలో నేను చేసిన పాత్రలన్నీ నన్ను మళ్ళీ ఒక వేరే స్థాయికి తీసుకెళ్ళి వదన సీరియల్ మీకు ఎంత అది ఇది కథ కాదు. అలాగే పిన్ని, మీ వదిన ఇవన్నీ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ సినిమాల కింద అయితే నేను ఉండేవాడిని కానీ పైగా విలన్‌గా బ్రహ్మాండంగా రాణించేశారు. సో ఆ విషయంలో చూసుకుంటే అగైన్ మీరన్నట్టు ఇందాల మీరు ఏదో పరిచయం చేస్తున్నప్పుడు వేరే కోణం అని చెప్పినట్టు ఇవన్నీ మెరుగుపరచడానికి చూపించడానికి భగవంతుడు ఇది ఇచ్చి నాకు టెలివిజన్ ఇచ్చారేమో అనిపిస్తుంది. అంటే ఆ 7.5 సంవత్సరాలు అంటే మీ జీవితంలోనే అత్యంత క్లిష్టకాలం అని అనుకోవచ్చా? చాలా. అలా అంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఏ లోటు లేకుండా పెరిగి వచ్చిన ఒక అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్థికంగా ఇలాంటి పరిస్థితి, అంటే ఆదాయం ఏమీ లేని పరిస్థితుల్లో ఆమె ఎలా మీతోటి కోపం కాగలిగింది? అంటే ఎలాంటి ప్రపంచాలు లేకుండా ఉండగలిగారా? అంటే బేసిక్ ఏంటంటేనండి మనం వన్స్ కొంచెం బిజీగా ఉండి చేసిన ఏవో కొంచెం చిన్న వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం. అవన్నీ ఏంటి ఫస్ట్ టైం మీకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏంటి 1 by 1 వెళ్ళిపోతూ ఉంటాయి. సో అది వాజ్ లిటిల్ ఇన్కమ్ దాని. అండ్ నిజంగా టు బి వెరీ ఫ్రాంక్ మొగస్తుతి కాదు, మోడెస్టీ కాదు, నాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఓకే. సో అది టోటల్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంతా తనకి. అందుకని చంద్రమోహన్ గారు పలు సందర్భాల్లో ఉన్నారన్నమాట. నా కూతురు అని చెప్పుకోవడానికంటే శైలజ అని చెప్పి అంత డిసిప్లిన్ అనమాట ఫైనాన్షియల్. ఓకే. సో అది దట్ వర్క్డ్ అవుట్. సో షీ టుక్ కేర్ అండ్ అక్కడి నుంచి వాట్ ఎవర్ వాజ్ ద థింగ్ ఇది 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 ఇలా చేద్దాం అంటే ఇంకా నో అనుకుంటా అది ఫాలో అయిపోవడం మొదలుపెట్టాను. బట్ లక్కీగా ఏంటంటే ఇద్దరం చెప్పాను కదా, ఇద్దరం ఒకే వేవ్ లెంత్లో ఉండడం వల్ల ఎవరి దగ్గర చేయి జాస్తలేదు. ఎందుకంటే అది కూడా ఒక మీ పరిస్థితి ఎలా ఉండేది అనేది బాలు గారికి తెలుసండి, తెలుసు. బట్ ఎక్కడ మేము ఆయన మా ఇంటికి వచ్చినప్పుడైనా మేము అక్కడికి దీని ప్రసక్తి కానీ ప్రస్తావన పడుతున్నామని ఎప్పుడు కూడా అసలు తను కూడా చెప్పేది కాదు అన్నయ్య. అదే అనుకుంటాను మా ఇద్దరు వేవ్ లెంత్ సాలిడ్గా ఉండడానికి. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. మా ఇంటికి ఎవరైనా వచ్చినా ఆ ఉన్న దాంట్లోనే తృప్తిగా పెట్టేవాళ్ళం. దట్ ఈస్ హౌ ఇస్ టు గో డౌన్. థింగ్స్ టెలివిజన్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ వెరీ గుడ్. నేను ఇందాలన్నట్టు సంవత్సరంలో 700 రోజులు పనిచేసేవాడిని. ఎందుకంటే 4 షిఫ్ట్స్ ఆఫ్ టెలివిజన్ సీరియల్స్ చేసేవాడిని. ఐ వాజ్ వర్కింగ్ డే అండ్ నైట్ లైక్ దాట్. మళ్ళీ ఆ టీవీ రంగం అనేది మిమ్మల్ని బాగా నిలబెట్టేసింది, ఆర్థికంగా నిలబెట్టేసింది. నటుడిగా కూడా మీకు సాటిస్ఫాక్షన్? నటుడిగా ఫస్ట్, ఆర్థికంగా పెద్దగా మనకి టెలివిజన్స్లో ఉండవండి. బట్ ఉన్న దీంట్లో ఏంటంటే చెప్పాను కదా, ఎవరి దగ్గర చేయించకుండా జీవితం అనేది కంఫర్టబుల్గా మనకున్న కోరికలు దీని మీద వెళ్ళిపోయేది. రేడాన్ వాళ్ళు చేశారు, చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ ది సంస్థలన్నీ నాకు అక్కడ పనిచ్చాయి. అంటే అక్కడ మీరు మద్రాసులో అప్పుడు టెలివిజన్ అక్కడే ఉండేది, తెలుగు కూడా అక్కడే, అన్ని అక్కడే చేసారు. తర్వాత అన్ని మారిపోయినాయి. సో దట్ వాస్ వన్ థింగ్. ఓకే. ఇంక అక్కడి నుంచి మళ్ళీ నిలబెట్టాను. తన మధ్యలో ఏదో లక్కీగా చేసిన అక్కడక్కడ అడపా చేస్తున్న సినిమాలు కూడా ఆ సినిమాలో ఆ పాత్రకి ఏదో కాస్త గుర్తింపు వచ్చేది, బాగుండేది. మళ్ళీ
మీరు ఎక్కడ నటుడిగా ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. అది ఎలాంటి పాత్ర అయినా కూడా. అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి ఎలా ఉంటుందంటే మీరు ఎంత బాగా చేశారన్నది గొప్ప కన్సిడరేషన్. సక్సెస్ అన్నది ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ నాట్ దట్ మీరు గుడ్, బ్యాడ్, అగ్లీ అని కాదు. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎ బ్యాడ్ యాక్టర్, బట్ ఇఫ్ యూఆర్ ఇన్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్, దే విల్ కంటిన్యూ. అందరు దృష్టిలో పడతారు. అది అది ఫ్లాప్ అయిన సినిమా అంటే ఎక్కువ మంది ఎవరు పట్టించుకోరు అసలు. పట్టించుకోరు. అప్పుడు ఏమిటంటే అన్ని సెంటిమెంట్స్ వచ్చేస్తాయి. అన్ని అక్కర్లేని సెంటిమెంట్స్ అన్ని గోల్డెన్ లెగ్ అని, ఐరన్ ఏవో రకరకాలు పెడతారు. అది వరుసగా సినిమాలు హిట్ అయితేనేమో గోల్డెన్ లెగ్ అంటారు, 2-3 సినిమాలు పోయినాయి అంటేనేమో మారిపోతుంది. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. అంటే ఆ టైంలో యాక్చువల్ తను సింగర్ గా కూడా సింగర్. ఇప్పుడు మా ఇద్దరు కెరియర్స్ అలాగే అయిపోయిందండి. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఆల్మోస్ట్ తను రోజుకి 4 పాటలు పాడేది. అలాంటిది ఒక 6 నెలల్లో అది కూడా క్లోజ్ అయిపోయింది. ఎందుకు జరిగిందని తెలియదు. మీది అలాగైంది, ఆమెది కూడా ఆయనకి చెప్పాను కదా నేను పాజిటివ్ మా ఇద్దరి మధ్య పెంచడం బంధం కోసమే అది చేశారేమో అనేసి. ఆ తర్వాత ఎప్పుడు కూడా మీ ఇద్దరు ఇంకా అసలు లేదు కదా అసలు. ఏది మీ భార్యాభర్తల బంధం అనేది నాకు అంత ఈ పరీక్షను ఎదుర్కొని ఇప్పటి వరకు ఉండి టచ్ వుడ్, అంటే ఇది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, బట్ సత్యం 33 ఏళ్ళు అయిందండి మా పెళ్ళి. దెబ్బలాట అనేది లేదండి. వారిలో ఆవగించంత తప్పైనా మనం పట్టలేవు. ఎందుకంటే షీ సో పర్ఫెక్ట్. ఈ మధ్య మీ పెళ్లి రోజు వచ్చింది అనుకుంటా కదా, డిసెంబర్ 21. మనం 19 మీ బర్త్డే. ఇది లేదు. ఏమైనా అటు ఇటు ఏదైనా ఉంది, తప్పు ఏమైనా ఉంటే నాలోనే. ఆ తప్పు కూడా అంటే వేరే ఇదేం లేదు. నాకు ఫ్రెండ్స్ కలవడం అనేది చాలా చాలా ఇష్టం. సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవెన్ టెలివిజన్ చేసినప్పుడు నా కలీగ్ ఎవరైనా బాగా యాక్ట్ చేసినా కూడా వీ హ్యావ్ టు సెలబ్రేట్ విత్ అ డ్రింక్ అంటాను అనమాట. అని చెప్పేసి ఇంటికి ఫోన్ చేసి చెప్తాను, ఫలానా ఇదేంటి ఇప్పుడే అయిపోయింది షూటింగ్, ఇలా వెళ్ళొస్తాను. దాని ఒకటే ఉంటుందండి అండి, ఆ ఏజ్ దాటి వస్తున్నాం మనం. అది మీరు దృష్టిలో పెట్టుకోవటం లేదు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద టైమ్ యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. యంగర్గా ఉన్నప్పుడు 35, 40, 45, 50 ఇయర్స్ ఉన్నప్పుడు ది బాడీ విల్ బీ ఏబుల్ టు టేక్ ఎవ్రీథింగ్. బట్ ఆఫ్టర్ 50 యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అని. నేను తనతో మాట్లాడేటప్పుడు ఎలా చెప్తానంటే, అమ్మా నీకు తెలుసు నేను నా జీవితంలో నా ఫిలాసఫీ, దేర్ వాస్ ఎన్ ఎస్టర్డే, దేర్ ఈజ్ ఎ టుడే, దేర్ మే బీ ఎ టుమారో. ఆ మే బీ ఎ టుమారో కోసం ఇవాళ నుంచి ఎందుకు చచ్చిపోవడం ఉంటాను. ఓకే, లివ్ హ్యాపీలీ, బీ హ్యాపీ. ఈ క్షణాల్లో బతకాలి, హ్యాపీ, నవ్వుతూ బతుకు, హ్యాపీగా ఉండు. దట్ ఈజ్ అల్టిమేట్. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందని ఎవరు చెప్పలేము. కాకపోతే ఒక కేర్ టేకర్ గా అది ఇది మామూలు ఇదేనమాట. ఏదైనా వస్తే మళ్ళీ తట్టుకోవాల్సిన తనే కదా, అది కదా ఇది ఉంటుంది. ఇది చెప్తాను, ఇది ఒకసారి మనం నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, ఇంకంతా అయిపోయింది. నేను దాని జోలికి వెళ్ళను. నేను ఫిలాసఫీ అది. కెన్ బి స్టాప్ ఇట్? అదే, యూ కెనాట్. యూ కెనాట్. అందుకనే దాని గురించి అసలు ఆ థాట్ ప్రాసెస్, నెగిటివ్ థాట్ ప్రాసెస్ సిస్టంలోకి దూరనివ్వద్దు. ఆ జర్మ్, నెగిటివ్ జర్మ్ అనేది దూరనివ్వద్దు అంటాను నేను. అక్కడే వస్తుంది. ఈ ఒక్క విషయం దగ్గర మాత్రం అదర్వైజ్ అబ్సల్యూట్లీ లేదు. నాకు ఇవాళకి కూడా నాకు ఏమైనా ఒక 5 రూపాయలు కావాలన్నా నేను తన దగ్గరనే అడిగి తీసుకుంటాను. అంతేనా? అదే, బికాస్ చెప్పాను కదా, నాకు బ్యాడ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. అంటే మీ వ్యాలెట్లో కొంచెం కూడా పెట్టుకోరా మామూలుగా మీ సొంతంగా అట్లా? నాకేంటంటేనండి, నాకు ఆకలి అంటే నేను చూసేసాను, షెల్టర్ లేకుండా రోడ్డు మీద పడుకోవడం నేను చూసేసాను. కష్టం నాకు తెలుసు. ఆర్థికంగా జేబులో డబ్బులు ఎలా ఉండకపోవడం ఒకటి, ఎన్ని ఇబ్బందులు ఇవన్నీ సో నాకు తెలిసి